తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో సెలెక్టివ్గా పాలన నడిపిస్తున్నారు, సెలెక్టివ్గా న్యాయం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే ఒకలాగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే ఒకలాగా. ఈరోజు సామాన్యులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ నుంచి ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టరో ఫోన్ చేసే వరకు కూడా వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఎన్ని చూసాం మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఒక సామాన్యుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దానికి ఇక మళ్ళీ ఏమి న్యాయం జరగట్లేదని రోడ్డెక్కితే అదే సామాన్యుడి మీద తిరిగి ఆ కంప్లైంట్ వాళ్ళనే ఈరోజు వాళ్ళ మీదే కంప్లైంట్ పెట్టే పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ స్టేషన్లు పనిచేస్తూ ఉన్నాయి. పోలీసులు పూర్తిగా బాధ్యత తీసుకొని లా అండ్ ఆర్డర్ కాపాడి పిన్నెల్లి లాంటి గ్రామానికి ఈరోజు ఒక భరోసానిచ్చి ఆ గ్రామస్తులని గ్రామంలోకి వచ్చి మరి వాళ్ళు జీవనం కొనసాగిస్తే అండగా ఉండాల్సినటువంటి పోలీసులు ఈరోజు అదే పోలీసులు ఎందుకు వస్తున్నారు, ఎవడు రమ్మన్నాడు, పరిస్థితులు మీకు తెలుసు కదా, వచ్చి అంత న్యూసెన్స్ ఏంటి అని పోలీసులు ఈరోజు గ్రామాల్లో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బెదిరించి పరిస్థితి మీకు తెలుసు కదా అని మళ్ళా మనల్నే బెదరగొట్టేటువంటి ప్రయత్నాలు పల్నాడు జిల్లాలో జరుగుతున్నాయి.